హైదరాబాద్ లో మంకాలు పెద్దవాడు దుర్గమ్మ తండ్రి పేరు చెప్పాలి పెద్ద కొడుకు పరిసరామయ్య కాలు తోడు అన్నాడు చేయి తోడు కొట్టిండమ్మ ఎల్లమ్మ కొడుకుని చేసుకున్నా వారి లెక్క ఎంగిల్ రొమ్మ పాలు నీకు ఇయ్యలేదు మరి చేత నిన్ను కొట్టలేదు రామయ్య మరి కన్న తల్లివని నేను కార్యక్రమం చేసినా కానీ ఇలా మురుగ చెట్టు కింద ముందూరు తోల ఇరుక చెట్టు కింద ఏనూరు తోలంటున్నావు తండలో ఉన్నవారి గాయగా తరలేసింది తరలేసినప్పుడు లంబడలా పిల్లలు మీరెలా లేచి పిల్లల వారేసిరంట లేదు నేర్చినాడు బొంక నేర్చినాడు రక్క నేడు పర్వాలేదు నీ గర్భాన నేను ఉండలేదు అమ్మడోళ్ళ పిల్లలు అంటున్నావమ్మా నాయక మాతండ్రి భీములా నాయక మాతండ్రి అటువంటి సీతాదేవి మాతలు అంటున్నావు మరి తండ ఎక్కడా
పోయి మట్టి బొమ్మలు వేసి మాట్లాడిపిస్తారు అమ్మడులు మా తల్లిదండ్రులు ఎప్పుడు అంటుండ్రు రామయ్య ఇక గడగడ వంక రామ అతను ఉత్తర రాజుల వరకు మీద పుట్టిన దక్షిణ రాజుల మీద పియ పుట్టిన నీ ఎంత పట్టు ప్రపంచం మీద లేదురా రామయ్య గడగడ వంక పట్టే ఇప్పుడు అమ్మడల పిల్లలు ఇప్పుడు వరాలు పుట్టిన సచ్చాలు పుట్టిన గంటలో 3 సార్లు ఉంటది మాట 3 సార్లు ఉంటది మర్యాద వస్తే చింతకాయలు రాలే అమ్మ నలుగురు కొడుకుల కన్నా ఒక ఆడపిల్లని కనుకున్నావు కానీ పుట్టింది చిన్న చెల్లె శ్రీయాల గౌరమ్మ మరి పెళ్లి కాని పిల్ల కూడా పిల్లలు కొట్టాలనమ్మా ఈ మాట నమ్ముతున్నా అటువంటి త్రుతాయుగములో మరి 300 దేవతల కంట ముత్యాలమ్మాయి వీళ్ళమ్మడో తండలో నిలిచినది 24 యుగాల నాడు రేణుకే ఇళ్ళ మరి రాముని బాధకు వచ్చినందుకు అమ్మడి కలియుగం వచ్చినందుకైనా వాళ్ళ కలియుగం పుట్ట ముందు పెరగమంత ఉంది 150 సంవత్సరాల నాడు అమ్మడి తండకు రాముని బాధ వచ్చినందుకు ఇళ్ళమ్మ కలిసిన వారికి తలాపునంట పిలిచిన వారికి పిల్లలు హైదరాబాద్ లో మాంకాలి పెద్దవాడ కలకత్తలో వాళ్ళ ఖాళీకి దేవునైనా రాముని బాధ పోయలేక వచ్చింది లమ్మడి తండలో వల్ల భక్తి మెచ్చి భాగం మెచ్చి అలా గర్భాన దొరికినందుకే ఆ కళ్ళ కలియుగంలో అటువంటి త్రుతాయుగంలో ముందే పుట్టింది ముత్యాల మహిళ వల్ల లమ్మడి తండ లోపల కలియుగంలో కళ్యాణం చేసుకుంటారని రేణుకెళ్ళమ్మ ఎదువాడ దుర్గమ్మ ఆమె ముత్యాలమ్మ అటువంటి హైదరాబాద్ లో మాంకాయ కూడా ఆమె 12 రూపాయలమ్మ చంపేళ్ళండి మీకు ఊరాలండి మరి గ్రామంలో రామసింగి తండలోనా రేణుకెళ్ళమ్మ పార్వతిని తొలసూరు బిడ్డుంటే తల్లికి బరువు తొలసూరు కొడుకుంటే తల్లి బరుగుంటాడమ్మా రేణుకెళ్ళమ్మ బతుకమ్మలు ఆడింది బాయి లోపల వేసింది ఎల్లమ్మ గౌరమ్మను ఎవరు ముట్టుకోలేదమ్మా అప్పుడుల్లంతా కలిసి బతుకమ్మలు ఆడి ఎల్లమ్మ తోటి మా అటువంటి మా గౌరమ్మని మీరు ఏంది ముట్టుకుంటారు అడిగినప్పుడు పిల్లి గారి పిల్లవ మా గౌరమ్మను ముట్టుకోరాదు గౌరమ్మని ఏ రాదమ్మా తొలసూరు బిడ్డుంటే తల్లికి బరువు తొలసూరు కొడుకుంటే తల్లి బరువు ఏ బిడ్డ అమ్మ నా పెళ్లి ఏ కొడుకైనా పాప నా పెళ్లి ఏమనగూడు ఎల్లమ్మ నోరు పార్వదేవి ఆలోచన చేసి నా బిడ్డ 9 ఏళ్ళు 16 ఏళ్ళ బిడ్డ నోటు చేసి పెళ్లి అడిగిందని స్తంభం నాటిండు ఆ పంచమి ఏ రాజు గెలవలేదు కార్తీక రాజు జాగి కింద పడ్డాడమ్మా తల్లి చేసిన పాపాలు పెద్ద కొడుకు ఉంటుంది తల్లి చేసిన పాపాలు చిన్న కొడుకు వంతుకుంటాయి సక్కరించమ దగ్గర గురు దేవుడు దేనికి వెళ్ళమ్మ 7 ఏళ్ళ మీద పిల్లలు జరుగుతుంది వెళ్ళమని ఎవరి పెళ్లి చేసుకుంటా ఆ మాల మీద ఎవరు గెలుస్తలేదు దగ్గర గురు దేవుడు వచ్చి అమ్మనాయన బాధలు తీరుస్తారని కారంట పడి వెళ్ళిపోతుంటే మరి ఆ శంకరికి ఆవు పాలిచ్చేది నీళ్ళ కంట పోయింది సౌడమడు ఇలా దిగబడ్డదమ్మా ఆ శివుడికి గురుదేవుడు దేశ బాగలేక దేశాల మీద రాత బాగలేక రాజ్యాల మీద ఆ కారంట పడిలో పోతుండగానే ఆ దేనికి ఇళ్ళ మాట ఉంటే 100 అవతారాలని ఒక లగ్నం చేయాలి ఖర్చు లేని పెళ్లి పైసలు లేని లగ్నం చేయమని చెప్పినప్పుడే ఆవులేక వారి కైలాసం తీసుకుపోయిందమ్మా కనగన గంట కొట్టిన బొమ్మ శంకులు ఊదింటూ అటువంటి మరి ఆ జమదగిరి గురుదేవుడమ్మా ఆ ఎడత్రాల మాల మీద ఎల్లమ్మ కళ్ళవారు చూసింది గుడ్డోడు కూడా ఎక్కి దిగలేదు గుడ్డోడు అనేది గుంపి బ్రహ్మరాశి రాత బాధ్యత నా వంతు ఇంతే ఉందనుకొని వంతులున్నంత వైకుంఠ పంతులున్నంత భోజనం జమదగిరి మెడలో పూలమాల చేసిన ఆ దేవలోకంలో
అల్లుడు మునిరాజు అనుకో కలగడే కనే రాబోతుండ్రు రామసింగ్ తండ రామసింగ్ తండలోన ఇలా రవి నీ పేరు నీలం మీ అమ్మాయిన పేరు ధర్మాబుజ్జి ఇలా మా బిడ్డ అయితే మేము పెళ్లి చేయకపోదుమా అల్లుడైతే మేము కాళ్ళు కడగపోదుమా అమ్మాయి ఎల్లమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా నేను మరిపోను మా సాక్షాత్ మా ఇంటనే ఉండాలి మా తల వచ్చిన గంట రోజు వెళ్ళిపోవాలని ఎల్లమ్మని జమదగిన పెళ్లి కొడుకుని చేసి ఇవ్వాలి మరి అలా తలంత వరకు తల్లిగారు వినిపించుకోనైనా చేయబట్టి